అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మరియు ఇరాన్ మధ్య సాగుతున్నటువంటి భీకర పోరాటం నేటితో 11వ రోజుకు చేరుకుంది. టెహరాన్ నగరంపై ఫిబ్రవరి 28న మొదటి క్షిపణి పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అది ఇక్కడ విషయం. ఒక షియా థియోక్రాటిక్ దేశం వద్ద బాలిస్టిక్ క్షిపణులు, అలాగే కామికేజ్ డ్రోన్ల నిల్వలు ఇంతలా ఉన్నాయా అని ఈవెన్ అగ్రరాజ్యాలే విస్తుపోతున్నాయి. ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, అమెరికాకు చెందినటువంటి సైనిక స్థావరాల్ని, ఇజ్రాయిల్ ఇతర గల్ఫ్ దేశాలను అత్యంత ఖచ్చితత్వంతో వేటాడుతోంది. ఈ యుద్ధంలో ఇరాన్ ఒక వినూత్నమైనటువంటి వ్యూహాన్ని అమలు చేస్తోంది. కేవలం $35,000 అంటే సుమారుగా 30 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి షాహెద్ 136 డ్రోన్లను వాడుతూ, అవి వదులుతూ, వాటిని కూల్చివేయడానికి అమెరికా, దాని మిత్రదేశాలు కోట్లాది రూపాయల విలువైనటువంటి యాంటీ మిసైల్ క్షిపణుల్ని ప్రయోగించేలాగా చేస్తూ ఉంది. ఈ చౌక డ్రోన్ వర్సెస్ ఖరీదైన క్షిపణి సమరం అమెరికా గల్ఫ్ మిత్ర దేశాల ఖజానాను ఖాళీ చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా యుద్ధం యొక్క నిర్వచనమే మారిపోయిన సంగతి మనం చూసాం. ఇది ఒక నో కాంటాక్ట్ వార్, అంటే సైనికులు నేరుగా తలపడకుండా కేవలం లాంగ్ రేంజ్ డెలివరీ సిస్టమ్స్ మరియు యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా మాత్రమే యుద్ధం సాగుతోంది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా లక్ష్యాలను ముందే గుర్తించి సుదూరం నుండి క్షిపణులతో దాడులు చేయటం ఈ కొత్త తరం యుద్ధ తంత్రం. ఈ యుద్ధం నిజానికి భారత రక్షణ రంగ సంస్థలకు, సాయుధ దళాలకు ఒక హెచ్చరిక, ఒక పాఠం. దశాబ్దాల తరబడి ఆంక్షల్లో ఉన్నటువంటి ఇరాన్, చైనా మరియు రష్యా క్షిపణుల్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి సొంతగా లాంగ్ రేంజ్ ఆయుధాన్ని తయారు చేసుకోగలిగింది. వారి వద్ద క్షిపణి మోటార్లు, ఇంధనం మరియు ఖచ్చితత్వమైన లక్ష్యానికి కావలసిన GPS వ్యవస్థలు కూడా స్వయంగా తయారు చేసుకున్నవే. ఇరాన్ సాధించినటువంటి ఈ స్వయం సమృద్ధి మన DRDO ఇంకా సాధించలేకపోతోంది అని అనక తప్పట్లేదు. షాహెద్ 136 వంటి చౌక డ్రోన్లు మన వద్ద ఉన్నాయా అంటే ఆన్సర్ లేదు. అమెరికా సైతం ఇరాన్ డ్రోన్ను రివర్స్ ఇంజనీరింగ్ చేసింది అంటే దాని సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ తన దాడులను కేవలం శత్రుదేశాలకే పరిమితం చేయకుండా హార్మూజ్ జలసంధి తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. చమురు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇది కావాలని చేస్తున్నటువంటి ఒక పన్నాగం, కుట్ర. దీనివల్ల అంతర్జాతీయంగా అటు అమెరికాలో దేశీయంగా ఒత్తిడి పెరిగి డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గాలి అనేది ఇరాన్ ప్లాన్. ఈ సంక్షోభమే ఇరాన్లోని మత గురువుల పాలనను కాపాడుతుంది అనేది వారి నమ్మకం. 1979 విప్లవం నుండి ఇరాన్ ప్రజలు అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా రాడికలైజ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు బయట దేశాల దాడుల వల్ల వారు మరింత ఏకమవుతారు తప్ప తిరుగుబాటు చేసే అవకాశం తక్కువ. సైన్యాన్ని భూమిపైకి పంపకుండా కేవలం మౌలిక సదుపాయాలను దెబ్బతీసి ఇరాన్లో పాలన మార్చాలని ట్రంప్ వేస్తున్నటువంటి పన్నాగాలు లేదా అంచనాలు ప్రస్తుతానికైతే అసాధ్యంగానే కనిపిస్తూ ఉన్నాయి.